ఆరాధన వీక్షకులందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తా ఉన్నాం. గత 16 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రభు దర్శనంతో అనేక మారుమూల ప్రాంతాలకు సువార్తను అందించటంలో నిర్విరామంగా పనిచేయుచున్న మన సంస్థను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన అంశమును గూర్చి చర్చించుటకై ఈరోజు మన ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వస్తా ఉన్నాం. ఈనాటి అంశము క్రైస్తవ యువతపై సోషల్ మీడియా యొక్క ప్రభావం ఏ రీతిగా ఉంటుంది. ప్రత్యేకమైన అంశమును మనతో చర్చించడానికి మనతో ఉన్నారు ఆరాధన టీవీ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు పాల్ దేవప్రియం పుల్లాయ్య గారు మనతో ఉన్నారు. వారికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. అదే రీతిగా మనతో ప్రముఖ గాయకులు వారి స్వరం ద్వారా దేవునికి పరిచర్య చేస్తూ అనేక మంది యవనస్తులలో ప్రాచుర్యంలో బహుగా వాడబడుతున్న ప్రియ యవన సహోదరులు నోయల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ఈ చర్చను మనం మొదలు పెడదాం. మీకు సోషల్ మీడియాలో ఎక్కువగా క్రైస్తవ యువతలో, క్రైస్తవ సమాజంలో అధికమైన ఫాలోవర్స్ మీరు కలిగి ఉన్నారని మాకు తెలియడం జరిగింది. అసలు సోషల్ మీడియా అంటే ఏంటి అని మీరు తెలియజేస్తారా మాకు? సోషల్ మీడియా ఏంటంటే బ్రో, ఇప్పుడు ఏమైందంటే యూత్ రీల్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎనీథింగ్ ఫన్, ఎనీథింగ్ కామెడీలని ఎంగేజ్మెంట్ ఎంత అయిపోయిందంటే ప్రతి యవనస్తుడు ఒక 5 గంటల టైం ఓన్లీ ఫోన్ని చూస్తూ కేటాయిస్తున్నాడంట. ఒకప్పుడు ఎవరన్నా ఒకవైపు ఇలానే ఒక 10 నిమిషాలు చూసినా ఏదో పిచ్చారని అనుకునేవాళ్ళం. ఇప్పుడు గంటలు గంటలు ఇలా చూస్తున్నారు అందరూ, అవునా? సో అలా అయిపోయింది. అంటే ఇట్స్ అ ట్రాప్. కానీ వాక్యంలో ఏముంటుందంటే ఆల్ థింగ్స్ టుగెదర్ వర్క్ ఫర్ గుడ్ దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అని. సో ఇందులో ఏం మంచి ఉండొచ్చు అనేది ఇంకా దేవుడు ఎలా వాడుకుంటాడు, ఎలా అవ్వబోతుంది. బికాస్ ప్రకటనలో ఏమంటుంది, ఆయన వచ్చేటప్పుడు అందరికీ తెలిసిపోద్ది అంట. అందరూ చూస్తుండగా కొన్ని జరుగుతున్నాయి, అందరూ ఒక టైంలో చూస్తుంటే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయంట. ఎలా చూడగలుగుతారు? సో అలాంటివన్నిటికీ దేవుడు వాడుకుంటాడేమో. మరి సోషల్ మీడియాలో మంచి చెడుని గురించి ఏమైనా మాకు తెలియపరుస్తారా? ఇప్పుడు సోషల్ మీడియా కొంతమందికి వర్క్ బ్రో, ఇప్పుడు వాళ్ళ పనే అది అయినప్పుడు మనం దాన్ని ఏం అనలేము. సరే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారండి, లైక్ సర్ సెట్ రైట్ఫుల్లీ ఆయనకు మెయిల్స్ వస్తుంటాయి, ఈమెయిల్స్ వస్తాయి, అవన్నీ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి వర్క్ ఉంటుంది. దే ఆర్ ఆన్ ద ఫోన్ అనేదానికి పెద్ద ప్రాబ్లం లేదు. వృధాగా టైం స్పెండ్ చేస్తుంటారు చూడండి, ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తుంటే వినకుండా. దానివల్ల రైట్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. ఇట్స్ లైక్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్ విచ్ యూ డోంట్ నీడ్ అండ్ లీవింగ్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ ఆల్రెడీ. అంటే నీ దగ్గర ఉన్న ఫ్యామిలీని, మంచి టైంని, మంచి లైఫ్ని పక్కన పెట్టేసి ఎవరిదో ఏమో రీల్స్ వాళ్ళు ఆడుతుంటే చేస్తుంటే చూడడం అనేది హౌ ఇట్ ఈస్ బెనిఫిషియల్ అనేది వాళ్ళు స్వతహాగా వాళ్ళే ఆలోచించుకుని ఈ టైం నేను ఎందుకు ఇక్కడ స్పెండ్ చేయాలి అని. నేను ఎప్పుడన్నా నా పిల్లలు కూడా ఐ లిమిటెడ్ దర్ గ్యాడ్జెట్ టైం, ఇంతే టైం మీరు యూస్ చేయాలి, వీకెండ్సే యూస్ చేయాలనేది లిమిట్ చేసేసాను నేను. సో వాళ్ళకి ఏం చెప్తానంటే, నీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో నువ్వు ఏదన్నా చూస్తే అవే చూడు. ఇఫ్ యూ వాంట్ ఈట్ రైట్, దాంట్లో చాలా వస్తాయి. గుడ్ బ్రేక్ఫాస్ట్లు అని ఏమి కొట్టినా, క్విక్ బ్రేక్ఫాస్ట్లు అని అట్లాంటివన్నీ ఫుడ్ రిలేటెడ్ వస్తాయి, వర్కౌట్ రిలేటెడ్ వస్తాయి. అది మాత్రమే చూడు. అన్నీ తీసుకుంటే మనం ట్రాష్ క్యాన్ అయిపోతాం మనం. సో అలాంటివి మనం చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్. అండ్ యూత్, ఇప్పుడు క్రిస్టియన్ యూత్ అయితే ఇఫ్ దే కెన్ వాచ్ అ లాడ్ ఆఫ్ సర్మన్స్. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తే స్కిప్ బటన్ 5 సెకండ్లో వస్తుంది. వాళ్ళు సైకాలజీ మీద స్టడీ చేసి ఒక మనిషి పేషెన్స్ లెవెల్ ఎంత అని ఆలోచించి సరే దీని తర్వాత ఇది నచ్చలేదంటే స్కిప్ బోట్ వచ్చి అని పెట్టారు అది, అవునా? సో మనిషి పేషెన్స్ లెవెల్ అంతవరకు వచ్చేసింది భయ్య. సో నవ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ 1 hour or 20 minutes అట్లాంటివి. సో క్విక్ షార్ట్ స్టోరీస్, క్విక్ ఏమన్నా ఉంటే బాగుంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా స్పిరిట్లో ఉన్న వాళ్ళు ఎన్ని గంటలన్నా కూర్చుంటారు. లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని మనం టచ్ చేయాలి అంటే ఇట్ షుడ్ బి వెరీ షార్ట్. ఈ మన రీల్స్ అనే ఎందుకు, ఎందుకంటే ఇట్ ఇస్ 90 seconds, 60 seconds. అట్లాంటివి ఏమైనా చేస్తే బాగుంటుంది. మెనీ పీపుల్ ఆర్ డూయింగ్, ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీబడి హూ ఆర్ డూయింగ్ దట్ థింగ్. బట్ అలాంటివి చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు మీ అభిప్రాయం తెలుసుకోవాలను. సోషల్ మీడియా అంటే ఏంటి, దాని యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సమాజంపై, యువతపై? Firstly, thank God for this opportunity and thank all Aradhana TV viewers for being part of this program. It's a good subject and social media is now the in thing. Ante mana yavanastulo irrespective of any community, everybody is now part of social media. Social media ante enti? I mean, what I have seen is it's a collection of different internet based platforms like Facebook, Instagram, స్నాప్చాట్, ఇవన్నీ వాట్సాప్, ఇవన్నీ యూజ్ చేస్తూ, ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేస్తూ కమ్యూనికేట్ చేసుకోవడం, ఒకరినొకరు ఇంటరాక్ట్ అవ్వడం,
ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, దట్ ఈస్ బికమ్ అ సోషల్ మీడియా. అంటే సోషల్ మీడియాకి ట్రెడిషనల్ మీడియాకి మనం డిఫరెన్స్ చూస్తే, వాట్ ఈస్ ట్రెడిషనల్ మీడియా? ట్రెడిషనల్ మీడియా ఇస్ న్యూస్ పేపర్, టెలివిజన్ ఛానల్, రేడియో. అక్కడ ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఈజ్ వన్ వే. అంటే న్యూస్ పేపర్లో ఏది ప్రింట్ చేస్తే అది మనం చదవాలి. అక్కడ ఎడిటర్స్ ఉంటారు, వాళ్ళు ఆథెంటికేట్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సేమ్ థింగ్ విత్ రేడియో, ఇట్ ఈస్ వన్ వే కమ్యూనికేషన్. సేమ్ థింగ్ విత్ టీవీ, ఆ యాజమాన్యము పర్టికులర్ మీడియం ఏది ప్రజెంట్ చేస్తే అది మనం చూడాలి. దట్ ఈస్ హౌ ద ట్రెడిషనల్ మీడియా ఇస్. వేరస్ సోషల్ మీడియా, వై ఇట్స్ బికమ్ సో పాపులర్ అంటే ఇట్ ఈస్, సోషల్ మీడియా ఇస్ ఇంటరాక్టివ్. ఇప్పుడు ఎనీబడి కెన్ పోస్ట్ వాట్ హీ హ్యాస్, ఎనీబడి కెన్ వాచ్, ఎనీబడి కెన్ రియాక్ట్. సో ఇంటరాక్షన్ ఎక్కువ అయిపోయింది, ఎంగేజ్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఆ ఎంగేజ్మెంట్ తోటి ఇట్ ఈస్ బికమ్ పాపులర్. దట్స్ ద మెయిన్ రీజన్. యా, సో ఎనీబడి, ఈవెన్ ఒక చిన్న మారుమూల గ్రామం నుండి కూడా ఒక చదువుకోని వ్యక్తి కూడా ఒక మొబైల్ తీసుకొని ఒక మంచి పాట పాడినా, ఒక మారల్ చెప్పినా, if people are liking it, it is going viral. Viral is not the word. So everybody, so many youth have become creative. వాళ్ళు యాక్టర్స్ అయిపోయినారు, ప్రొడ్యూసర్స్ అయిపోయినారు, డైరెక్టర్స్ అయిపోయినారు. అండ్ దే డోంట్ ఈవెన్ నీడ్ ఎ కెమెరా నౌ. మొబైల్లో ఎవ్రీ కెమెరా ఉంది, గుడ్ క్వాలిటీ కెమెరా ఉంది. దే ఆర్ జస్ట్ మేకింగ్ స్మాల్ రీల్స్ మీరు చెప్పినట్టు, అండ్ దే ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. సో దట్స్ హౌ సోషల్ మీడియా హెస్ బికమ్ సో పాపులర్ ఇన్ సచ్ ఎ షార్ట్ టైమ్. And as Noel garu cheppinattu, a person is spending more than 5 hours of his time in a day on social media. అంటే కొంతమంది అండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. We use the mobile mostly for our business work. లైక్ ఈరోజు బ్యాంకింగ్ చేయాలన్నా, డబ్బులు పంపించాలన్నా, ఈమెయిల్స్ చూడాలన్నా, టికెట్స్ బుక్ చేయాలన్నా, అన్నిటికీ మేము మొబైల్ వాడతాం. ఇప్పుడు కంప్యూటర్ అనేది ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది, ఈమెయిల్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది. ఈమెయిల్ హెస్ బికమ్ అవుట్డేటెడ్ అండ్ వాట్సాప్ అండ్ దిస్ హెస్ బికమ్ ఇన్ థింగ్ నౌ. సో దేర్ ఫోర్ social media has become the most popular medium in engaging especially the youth. ఎందుకంటే senior citizens, they are not that tech savvy. Their time is mostly in front of a television. Whereas when it comes to youth, they stopped watching television and they are hooked on to mobiles. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, you carry this mobile everywhere. Even when you are going to a toilet nowadays, you are carrying this mobile. You have plenty of time. You can watch. So whatever is there, whatever you want to communicate, if you can communicate through a mobile device, that will reach the larger audience. That is what is social media all about. And Brother Noel, Christians Law, I would say one of the top personality who attracts maximum followers. ఎంతమంది followers brother మీకు? Sir, 1 million followers uన్నారు. But 1 million, 1.1 million అంటే 11 లక్షల followers. అంటే తను ఏదైనా మెసేజ్, చిన్న రీల్ కానీ, ఒక పాట కానీ, హీస్ అ ర్యాపర్, ఏదైనా చేసి పెడితే ఇమ్మీడియట్గా అవుట్ ఆఫ్ దట్ 11 million who are following, maximum will immediately watch. I mean instant. అతను పోస్ట్ చేసిన 10 నిమిషాలు, 15 నిమిషాలు, అరగంటలో he will have lakhs of viewers. The speed, social media speed is very, that is also a success for the social media. చాలా మంది యవనస్తులు వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నట్లుగా అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఛాలెంజ్ని మనం ఒక యంగ్ లీడర్స్గా, లేకపోతే ఒక మంచి నాయకులుగా ఎలా మనం ఎదుర్కోగలం? అంటే ప్రతి దాంట్లో మంచి ఉంది, చెడు ఉందండి. I think the way we bring up our children, the way youth are brought up, whoever makes the best use of the good things what are available, he will grow up in his life. And if he's choosing to follow some content which is not doing good for him, naturally he'll not grow. So kabatti, I think this question I want Noel to answer, because what kind of content acceptable to the youth, and what do they get attracted to? అంటే మీకు ఒక 1 million followers ఉన్నారు కదా, మీరు చాలా కంటెంట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూ కీప్ పోస్టింగ్ ద కంటెంట్. వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ నాట్ సో ఇంట్రెస్టెడ్ టు ద యూత్? లైక్
సార్ ఇప్పుడు ఫ్యాషన్ రిలేటెడ్ చాలా చూస్తారు, అంటే ఇన్ జనరల్ చెప్తున్నాను, ఫుడ్, లైఫ్ స్టైల్, వాళ్ళ ఫేవరెట్ స్టార్స్ కానీ దే వాంట్ టు నో ఇన్ఫర్మేషన్ సార్, వాట్ దే ఆర్ డూయింగ్, వాట్ దే ఆర్, ఏం తింటున్నారు, వాట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్, ఎవ్రీబడి వాంట్స్ టు నో దేర్ పర్సనల్ సైడ్. అందుకనే ముందు ఏవైనా ఇంటర్వ్యూస్కి పిలిచి వాళ్ళని పర్సనల్గా అడిగేవాళ్ళు, మీరు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏం తింటారని. ఇప్పుడు ఏంటంటే దే వాంట్ టు ఫాలో దెమ్ అండ్ సీ ఫర్ దెమ్ సెల్వ్స్. దట్స్ హౌ దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ అట్రాక్టెడ్ టు ఆల్ దీస్ పీపుల్. అది మంచా చెడ అనేది ఇంకా తెలీదు. కొంతమంది దే టేక్ ద పాజిటివ్స్ బికాజ్ ఎవ్రీ డే ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ దర్ బెస్ట్ టు పుట్ అవుట్ సంథింగ్ నైస్ ఫ్రమ్ దేర్ లైఫ్. అంటే ఇప్పుడు వాళ్ళు 24 గంటలు అంత బాగుంటారంటే లేదు, ఎవ్రీబడి హ్యాస్ గుడ్ అండ్ బ్యాడ్ డేస్, బట్ దే ఓన్లీ చూస్ టు పోస్ట్ వాట్ దే లైక్. అది ఫిల్టర్డే వెళ్తారు సార్. లైక్ ఇప్పుడు వాళ్ళే సెల్ఫ్ ఎడిటర్స్ వాళ్ళు. ఇంకొకటి, ఐ మీన్ దిస్ ఇస్ అ పాయింట్ టు బి డిస్కస్డ్. హ్యావ్ ద అటెన్షన్ ఆఫ్ యంగ్ పర్సన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ బికమ్ వెరీ డిఫికల్ట్. మీరు అన్నారు ఇంతకుముందు 60 సెకండ్స్ 90 సెకండ్స్లో ఒక రీల్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్. సో this generation has become so fast that to have their attention for more than a couple of minutes has become very difficult. So ఏదైనా కానీ మనం within few minutes we should be able to communicate what we have to communicate. That is how the social media is working. Nobody konchamu, if it's not of interest to them, they skip, because there's so much of content available for them and they don't want to waste time on something which they are not interested. They have to come up with very short messages, short clippings, short visuals, insert 60 seconds, 90 seconds, 2 minutes, and use social media to communicate to the youth. That is what is my answer. సోషల్ మీడియా ప్రభావం యవనస్తుల్లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే దే ఆర్ నాట్ స్పెండింగ్ మచ్ టైమ్ విత్ ద పేరెంట్స్, తల్లిదండ్రులతో కానీ ఫ్యామిలీతో కానీ. ఇప్పుడు రిలేషన్షిప్ మనము ఇంతమంది కూర్చొని, ఇప్పుడు మీరు ఒక ఫోన్లో, నేను ఒక ఫోన్లో అంటే మనం కూర్చొని కూడా వేస్టే కదా, అట్లా అయిపోయాయి ఇల్లు అన్నీ కూడా. సో పర్సనల్గా ఒకరికొకరు వాడు ఏంటి అంటే తెలియని పరిస్థితి, ఎందుకంటే 24 గంటలు అందులోనే ఉంటాడు, మాట్లాడు, వాడితో ఏమవుతుందో తెలియదు. పేరెంట్స్ ఆ వేదన అయితే డెఫినెట్లీ ఉంది. సో అందుకనే లిమిటింగ్ దమ్. కొన్నిసార్లు చైల్డ్ ఇన్నోసెంట్గా అడిక్ట్ అయిపోతుండొచ్చు. వెన్ యూ నో అది చెడు చేస్తుంది వాడికి కొంచెం కఠినంగా అయినా సరే నువ్వు చెప్పాలి, అది యూ హ్యావ్ టు లిమిట్ ఇట్. వెన్ యూ నీడ్ ఇట్ యూ విల్ హ్యావ్ ఇట్, బట్ నౌ యూ డోంట్ నీడ్ ఇట్. సో కానీ ఇప్పుడు ఇందులో కూడా రైట్ ఇన్ఫర్మేషన్ గోస్ ఇంటూ, ఇప్పుడు అందరికీ ఇష్టం పోయా చేతిలో ఉండడం, ఏదైనా నా దగ్గర కూడా ఉంది అని అది ఆ ట్రెండ్. ఇప్పుడు నేను చూసా అని చెప్పుకోవడం, అంటే అరే ఒకప్పుడు ఏంటంటే ఇదో వాట్ అది అంత బాగుందంటే అదంటే అవునా ఎక్కడ అంటే అక్కడ వెళ్ళి, ఇప్పుడు అలా కాదు, జస్ట్ గూగుల్ చేసేదా ఇదే కదా అని అంటున్నారు. సో హౌ వీ విల్ బీ ఏబుల్ టు రైట్ఫుల్లీ యూజ్ దిస్ అనేది కూడా ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్. సో మనం కూడా ఇలాంటి అడిక్షన్స్ అన్ని దేవునికి ఎత్తి చూపిస్తే, దేవా మహా వెళ్ళట్లేదు, వాట్ యూ విల్ డూ, యు ఆర్ అ స్పిరిట్. సో వెన్ యూఆర్ స్పిరిట్ యూ కెన్ గో టు ఎనీ రూమ్. మనం ఫిజికల్ ఫామ్ కాబట్టి మనం ఇంక పక్క రూమ్లో ఏమవుతుంది మనకు తెలియదు. గాడ్ ఈజ్ స్పిరిట్. హీ నోస్ యాక్చువల్లీ వై ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాపింగ్ అవుట్ ఆఫ్ నోవేర్. రిలేషన్స్ కట్ అవబోతున్నాయి, ఫ్రెండ్షిప్స్ కట్ అవుతున్నాయి, మనుషులు దూరం అవుతున్నారు, పక్కనున్న మాట్లాడట్లేరు అంటే ఇట్స్ అ ట్రాప్. కానీ దేవుడు ఏమంటాడంటే దేన్నైనా వాడుకోగలుగుతాడు ఆయన. హీ కెన్ యూజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో దీన్ని రైట్ఫుల్లీ విత్ ప్రేయర్ఫుల్ లైఫ్ విల్ బి ఏబుల్ టు యూజ్ దిస్ ఇన్ అ రైట్ వే అంటున్నాను నేనైతే. How do you think one should make this social media to be used in the right way? సార్ ఇప్పుడు మన కాంటెంట్ ఉంది, లైక్ దిస్ కమ్స్ ఆన్ శాటిలైట్. సో ఐ ఫీల్ అవర్ కాంటెంట్ షుడ్ గో ఇన్ క్లౌడ్. అవర్ కాంటెంట్ పీపుల్ వాంట్ టు వాచ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్. సమ్ టైమ్స్ అది అవైలబుల్ లేనప్పుడు దే గో టు రాంగ్ థింగ్స్ అని అనిపిస్తుంది నాకు. అవును కదా సార్? లైక్ ఇప్పుడు సర్మన్స్ ఉంటున్నాయి, దే ఆర్ ఫాలోయింగ్ ఫ్యూ ప్రీచర్స్, అవన్నీ కూడా చూస్తున్నారు, షార్ట్స్ చూస్తున్నారు. ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోగానే వాళ్ళ రిలేటెడ్ సర్మన్స్, షార్ట్ మెసేజెస్ వస్తాయి, సాంగ్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. కొంతమంది రైట్ఫుల్లీ మన వాళ్ళు అందులో వెళ్తున్నారు. ఆ డైరెక్షన్ లేని వాళ్ళు కొంచెం దే గో. Exactly. I fully agree with you. అంటే మాకు right from the beginning there was a challenge. We've been running this Aradhana TV for the last 16 years, and right from the beginning, most of the programs are watched by senior citizens, elders in the family. So we always missed out on the youth. కొన్ని ప్రోగ్రామ్స్ మేము యూత్ కొరకనే స్టార్ట్ చేసాము. రన్ ఫర్ జీసస్ ఇస్ వన్, కానీ దట్ ఈస్ 1 day ఈవెంట్ ఇన్ ఎ ఇయర్. ఓకే, అండ్ సింగ్ ఫర్ జీసస్ అని స్టార్ట్ చేసాము. సో వేర్ ద యూత్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో అది ఆలోచిస్తూ ఉంటే సోషల్ మీడియా, when we got to know that so much of time is spent in front of on the mobile, మాకు అనిపించింది, how do we engage youth with the right content?
how do we create content and how do we make sure that they get attracted to this content? How can it be accessible to them? First of all, content has to be available to them to watch. So adi alochistha unte, then we've been thinking about it, and suddenly this ఈ OTT అని మనకు we have it is now టీవీ తర్వాత ఇప్పుడు స్టార్టెడ్ ఆఫ్ విత్ ప్రింట్, తర్వాత రేడియో, తర్వాత టెలివిజన్, ఇప్పుడు ఓటీటీ అంటే ఓవర్ ద టేబుల్. ఓవర్ ద టేబుల్ ఈజ్ ఐ థింక్ ద ఆన్సర్ టు అవర్ వరీ ఆల్ ద టైమ్. సో సిన్స్ మెనీ యూత్ ఆర్ addicted, I would use the word addicted to more than 5 hours a day ante it's a kind of addiction. So how do we make the best use of that addiction for the right purpose ane uddeshamto memu it's an Aradhana TV initiative. It's not Aradhana OTT, it's an Aradhana TV initiative. We are starting ATV Omni ane oka పేరుతో oka ఎక్స్క్లూజివ్ క్రిస్టియన్ కంటెంట్ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాము, త్వరలో లాంచ్ చేయబోతున్నాము. అండ్ ద కంటెంట్ అందులో ఏముంటుందంటే ఆల్ క్రిస్టియన్ ఛానల్స్. అందులో ఆరాధన ఒకటి, ఆరాధన, శుభవార్త, గాడ్ టీవీ, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఒక 3-4, ఆల్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అన్నీ ఒక 12 నుండి 15 టీవీ ఛానల్స్ అందులో అందుబాటులో పెడతాం. అంటే వన్ కెన్ వాచ్ వెన్ ఎవర్ దే వాంట్ ఆన్ దిస్ మొబైల్ డివైస్. And then we are also trying to bring in VOD అని ఉంటుంది, video on demand. So ఈ video on demand లో we are going to have excellent sermons from the great men of God in different languages. We are working on 6 languages, అన్ని South Indian languages, Hindi and English. And Aradhana TV is basically catering to Telugu speaking people అండి. Now with this combination of 6 languages, we are going to reach the whole country and even abroad. So I think the answer, and here again app available untadi, meer download chesukochu what youth wants. We are creating a platform, but the content has to come from the church, the content has to come from the pastors, evangelists, influencers like you, so that we will present that content which has to attract the youth. So that way we'll be at least 5 hours, 5-6 hours what a young person is spending on the mobile, we'll be able to, at least we should be able to capture half an hour to 1 hour to start with. That's the aim. ఏ రకమైన కంటెంట్ అంటే ఎలా మనం ఈ ఓటీటీలో కూడా ప్రభావవంతంగా మనం ముందుకు కొనసాగాలి? ఇప్పుడు వాళ్ళకే తెలుసుంటుంది బ్రో ఎంత టైం వాజ్ కంప్లీట్లీ స్పిరిట్ డ్రివెన్ అని, ఎంత టైం హీ వాజ్ యాక్చువల్లీ ఇన్స్ట్రక్టింగ్ అని, ఎంత టైం కంప్లీట్లీ స్పిరిట్ కంట్రోల్లో నేను ఏవైతే స్పిరిట్ కంట్రోల్లో ఉంటాయో అలాంటివన్నీ మనం క్లౌడ్లోకి వెళ్తే దే ఆర్ ద మాస్టర్స్. దేనో ఈ టైంలో నాకే అంటే వెన్ సంబడీస్ ప్రీచింగ్, వాళ్ళు నిజంగా గాడ్ ఫీల్డ్ స్పిరిట్ ఫీల్డ్ అయి ప్రీచ్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది, వాళ్ళకు కూడా ఆన్సర్స్ దొరుకుతుంటాయి అందులో. అలాంటి క్లిప్స్ మనం వీ షుడ్ పుట్ అవుట్ దేర్, బికాస్ దట్స్ ఫర్ ఎవ్రీ వన్. వెన్ గాడ్ టాక్స్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, వెన్ మ్యాన్ టాక్స్ ఆయనకు కూడా పనికిరాదు. కంటెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఈవెన్ హియర్ లైక్ సోషల్ మీడియాలో ఎలాగైతే ఇంటరాక్టివ్ ఉంటుందో ఇక్కడ కూడా at the next phase, next stage లో we want to have a particular, I mean OTTలో చాలా కేటగిరీస్ ఉంటాయి, చాలా సెక్షన్స్ ఉంటాయి. అందులో ఒక భాగము we want to dedicate it for people to post their testimonies, post some good story. మారుమూల ప్రాంతాల నుండి if somebody wants to share today a Christian content, there is no platform. So here we are going to have a section here where people can post something to do with which will enhance the faith of our community. So adi kuda it's going to be part of this. ఓటీటీకి ట్రెడిషనల్ టీవీకి వ్యత్యాసం ఏముంటా ఉంటుంది? OTT is it's basically an app. మనం ఏం చేయాలంటే ఈ యాప్ని మన ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. మేము ఇంకా లాంచ్ చేయలేదు, ఒక 3 to 4 weeksలో లాంచ్ చేస్తాము. సో వన్స్ ఇట్ ఈస్ లాంచ్డ్, ప్రతి ఒక్క మొబైల్ అంటే ఆండ్రాయిడ్ ఉంది, యాపిల్ ఐఫోన్ ఉంది, దెన్ యూ హ్యావ్ ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, టెలివిజన్స్, ఇవన్నిట్లో యాప్ స్టోర్కి వెళ్ళి మనము మా యాప్ అక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటుంది. ఇట్ విల్ బి అవైలబుల్. ATV ఓమ్ని అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ కనబడుతుంది. ఇప్పుడు కాదు, ఆఫ్టర్ వి లాంచ్ కనబడినప్పుడు దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్ ఆఫ్ దట్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లోకి వెళ్ళిన తర్వాత దెన్ యుల్ బి ఏబుల్ టు, యుల్ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్, లైవ్ టీవీ,
అందులో ఆరాధన ఉంటుంది, గాడ్ టీవీ ఉంటుంది. అది ఏది మీరు నొక్కినా కానీ ఆ పర్టికులర్, ఇప్పుడు గాడ్ టీవీ మీరు ఐకాన్ నొక్కినారనుకోండి, దెన్ యుల్ గెట్ ఇన్ టు గాడ్ టీవీ, యుల్ బి ఏబుల్ టు వాచ్. అంటే గాడ్ టీవీ లైవ్ ఏదైతే మన టీవీలో చూస్తున్నామో అది యుల్ బి ఏబుల్ టు వాచ్. దాని తర్వాత యుల్ హ్యావ్ వీడియో ఆన్ డిమాండ్, సర్మన్స్. దాదాపు ఒక 1000 hours ఆఫ్ సర్మన్స్ అండ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్. వీఆర్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ద క్లౌడ్ అంటే స్టోరేజ్. ఏదైతే అక్కడ ఉంటుందో వాటన్నిటి డీటెయిల్స్ ఈ యాప్లో ఉంటాయి, డిఫరెంట్ కేటగిరీస్లో. అంటే సర్మన్స్, తెలుగు సర్మన్స్, ఇంగ్లీష్ సర్మన్స్, హిందీ సర్మన్స్, డిఫరెంట్ కేటగిరీలో ఉంటుంది. ఈచ్ కేటగిరీలో దెల్ బి లాట్ ఆఫ్ కంటెంట్. ఆ కంటెంట్లో మీరు యూ హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ చూసింగ్ ఈ 1000 hours ఏదంటే అది, ఎప్పుడంటే అప్పుడు, ఏ డివైస్ మీద అంటే ఆ డివైస్ మీద మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని క్రైస్తవ ప్రపంచంలోనికి తీసుకురావడం ఇదే మొదటిసారి అనే భావన కలుగుతోంది. అంటే ఇలాంటి కాంబినేషన్ తోటి తీసుకురావటం అంటే ప్రపంచంలోనే మొదటిసారి. క్రిస్టియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి, బట్ వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించిన కంటెంట్ని చూపించుకోవడానికే ఉంది. కానీ దిస్ ఈజ్ వన్ ప్లాట్ఫామ్ వేర్ ఎవ్రీ మినిస్ట్రీ కెన్ టేక్ పార్ట్ ఇన్ దిస్, every denomination can take part in this, even including Catholic content, every content. I mean, you name it, it should be available as long as it is of some value. ఏటీవీ ఓమ్నీలో దాదాపు 12 ఛానల్స్ ఉంటాయని మాట్లాడతాం. మినిమం 12 కంటే ఎక్కువ ఉంటాయి. అంటే వీ హ్యావ్ టు హ్యావ్ యూనో వాళ్ళ దగ్గర నుండి రైట్స్ ఉండాలి. అంటే ఇన్ 6 different languages. అంటే ఈచ్ లాంగ్వేజ్కి ఒక 2 చొప్పున మినిమం 12 మేము ప్లాన్ చేస్తున్నాం లాంచ్ టైంకి. దాని తర్వాత ఇంకా ఇంక్రీజ్ చేస్తాం కూడా. అదే కాకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెనీ సీనియర్ సిటిజన్స్, వృద్ధులు, పీపుల్ హూ ఆర్ సిక్, who cannot go to the church on a Sunday. అంటే మన దగ్గర చాలా డినామినేషన్స్ ఉన్నాయి, బ్యాప్టిస్ట్, సిఎస్ఐ, లూథరన్. సో వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు గివ్ లైవ్ చర్చ్ సర్వీస్ ఇన్ దిస్ యాప్. A senior citizen who is bedridden probably, if he wants to be part of the church, he is not able to go to the church, sitting in the comforts of his house, he can watch what is happening in the church. So our live links kuda memu all denominations, ఎందుకంటే ఎవరి డినామినేషన్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఆ చర్చ్ సర్వీస్ చూడడానికి ఇష్టపడతారు. మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే ఓటీటీలో యూ కెన్ వాచ్, ఇట్స్ ఆన్ డిమాండ్. వీడియో ఆన్ డిమాండ్ అంటారు, కంటెంట్ ఆన్ డిమాండ్. ఓటీటీలో యూ కెన్ వాచ్ ఎనీ కంటెంట్ ఎనీ టైమ్ యూ వాంట్ ఆన్ ఎనీ టైప్ ఆఫ్ డివైస్. మీకు అంతా కావాల్సింది ఇంటర్నెట్ కనెక్షన్. ఇప్పుడు ఓటీటీకి రెగ్యులర్ టీవీ, లీనియర్ టీవీకి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇంటర్నెట్ మీద నడుస్తుందండి. ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ ఎ మస్ట్. వేరాజ్ టీవీలో చూడడానికి మీకు కేబుల్ కానీ, యాంటీనా ద్వారా కానీ, చిన్న డిష్ కానీ, శాటిలైట్ ద్వారా వస్తాయి సిగ్నల్స్. కాబట్టి ఆ కనెక్షన్ ఉండాలి. దీనికి అది కాదు, దీనికి ఇంటర్నెట్ ద్వారా సేమ్ కంటెంట్ యూ కెన్ వాచ్ హియర్. యా, దట్స్ ద డిఫరెన్స్. అండ్ హియర్ అక్కడేమో వాళ్ళు ఏది ఆ పర్టికులర్ టీవీ ఛానల్ వాళ్ళు ఏ ప్రోగ్రాము ఏ టైంలో చూపిస్తే ఆ టైం ప్రకారంగానే మనం చూడాల్సి వస్తుంది. అది మిస్ అయినాం అనుకోండి, అది ఉండదు. అదే ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద క్లౌడ్, స్టోరేజ్లో ఉంటుంది. ఎప్పుడు మీకు అనుకూల టైంలో ఎప్పుడు ఏది కావాలన్నా యూ కెన్ గో ఓపెన్ ద యాప్, ప్రెస్ ద ప్రోగ్రామ్ వాట్ యూ లైక్ నోయల్ గారి ప్రోగ్రామ్ చూడాలనుకుంటే యూ గో టు అవర్ యాప్ అండ్ సర్చ్ ఫర్ నోయల్. His content will be there and you will be able to watch whenever you want to watch. That's the difference. Convenience. That's why OTT is now the next, you know, TV తర్వాత ఇప్పుడు ఓటీటీకి షిఫ్ట్ అవుతుంది. ఈరోజు ఓటీటీని గూర్చి ఒకవేళ ఎవరికైనా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటే వాళ్ళకి మనం ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు దీంట్లో ఉన్న పాజిటివిటీని? సో ఏదైనా కొత్తది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా అపోజ్ చేసేస్తాము. యోసేపు కూడా అక్కడికి వెళ్ళి ఒక ప్రిజనర్లా ఉండి అదే ప్లేస్లో అయిపోయాడు, అవునా? సో గాడ్ ఎట్లా యూజ్ చేసుకుంటాడో దేన్ని అనేది మనకు తెలియదు బ్రో. అంటే మనం ఏంటంటే ఇమ్మీడియట్గా ముందు రెబెల్ అయిపోతాం, ఇది కరెక్ట్ కాదు అది అని అంటాం. యూ షుడ్ అండర్స్టాండ్ వై సర్టన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని. అండ్ గాడ్ ఈజ్, ఆయన రైట్లీ మన పేరు బలే పెట్టారు ఆమ్ని అని. ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, ఈజ్ ఎవ్రీవేర్. సో హీ నోస్ ఇంటెన్షన్స్ ఆఫ్ వై సర్టన్ థింగ్స్ ఆర్ డిజైన్డ్ అండ్ హౌ గాడ్ ఏమంటాడంటే గాడ్ విల్ క్యాచ్ ద వైజ్ ఇన్ దేర్ ఓన్ క్రాఫ్టినెస్. వీడు తెలివైనడు అనుకుంటే ఆడు తెలివితేటలోనే దేవుడు పట్టుకోగలుగుతాడు. సో ఇఫ్ డెవిల్ వాంట్స్ టు యూజ్ ఓటీటీ, గాడ్ విల్ క్యాచ్ హిమ్ అండ్ మేక్ గాస్పల్ అవుట్ ఆఫ్ ఇట్. సో అది మనము ఎలా మన యాక్సెప్టెన్స్ లేకపోతే ఏం చేయలేం బ్రో. ఇప్పుడు యాక్చువల్లీ సువార్త అంటే ఏంటి?
మంచి మాటలు ఇక్కడ ఉన్నాయిరా, ఇది విను, నువ్వు 24 గంటలు వాళ్ళతో దూకుతుంటే ఎగురుతుంటే చూస్తున్నావు, ఇక్కడ మంచి మాటలు ఉన్నాయి చూడండి, చెప్పి ఇవ్వడమే అంతే. దిస్ ఇస్ సచ్ అ బ్రిలియంట్ ఐడియా. సో మీరు ఏ అంశాలని ఈ యొక్క కంటెంట్లోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు? ఒకటేమో లైవ్ టీవీ ఛానల్స్ అండి, దాని తర్వాత సర్మన్స్. ఈ 6 లాంగ్వేజెస్లో విల్ పికప్ ద బెస్ట్ ద టాప్ ఎవాంజలిస్ట్ అండ్ వాళ్ళ కంటెంట్ ఉంటుంది టు స్టార్ట్ విత్. దాని తర్వాత సాంగ్స్, ఈ అన్ని లాంగ్వేజెస్లో మోస్ట్ పాపులర్ సాంగ్స్, మోస్ట్ స్పిరిచువల్ సాంగ్స్ అన్నీ దిల్ బి అవైలబుల్. ఆడియోలో అవైలబుల్ ఉంటాయి, వీడియోలో కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే ఈవెన్ ఆడియో అంటే ఈవెన్ కార్ డ్రైవ్ చేస్తూ కూడా మీరు కనెక్ట్ చేసుకొని మీరు పాటలు వింటూ వెళ్ళొచ్చు. దెన్ వీ హ్యావ్ మెడికల్ రిలేటెడ్ కంటెంట్, అంటే డిఫరెంట్ డాక్టర్స్ తోటి చేసిన ఇంటర్వ్యూస్ అన్ని పెడతాము. దెన్ ఈవెన్ బైబిల్ కాలేజ్, బైబిల్ కోర్స్ రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సపోజ్ పాస్టర్స్ హు ఆర్ నాట్ trained in different colleges, they can get training through these courses which will be available in this OTT platform. ee rakanga we'll keep on as the content comes, we'll keep on adding there. Interactive cheste koncham tondaraga popular avutadi kabatti we'll invite content from different people, like testimonies anochu, paatalu anochu, మంచివన్నీ తీసుకొచ్చి పెడతామండి. ఎంత త్వరలో ఈ యొక్క యాప్ ప్రజలకి, వీక్షకులకి అందుబాటులోకి రాబోతుంది? యాప్ అనేది డెవలప్మెంట్లో ఉందండి. ఇంకొక 2 వీక్స్లో టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 4 వీక్స్లో ప్రజలు వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లాన్స్ చేసామండి. బై అబౌట్ October 1st week, 1st or 2nd week, in every device the app would be made available in the Play Store so that they can start downloading. మనం అనౌన్స్ చేస్తాము. ఇదంతా ప్రీ లాంచ్ ఎక్సర్సైజ్ అండి. ఎందుకంటే చాలా మటుకు స్పెషలీ మా ఆరాధన టీవీ వ్యూవర్స్కి ఈ ఓటీటీ అంటే ఈ ప్లాట్ఫామ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనము ఈ డిస్కషన్ పెట్టాము. సో దట్ దే ఆర్ ప్రిపేర్డ్ టుమారో వెన్ వీ యాక్చువల్లీ లాంచ్. They should be able to immediately download and watch these programs, a variety of programs. This is just an awareness exercise, and I would request our viewers to pray about it. We need their blessings. Just because of our viewers being part of Aradhana TV family, we could do this ministry for the last 16 years. And now we are entering, ఇప్పటి మటుకు Aradhana TV ద్వారా we were reaching only Telugu speaking people. ఎందుకంటే predominantly Aradhana TV అంతా తెలుగు లాంగ్వేజ్లోనే, తెలుగు కంటెంట్ తోటే మనము we were providing the service. కానీ ఇప్పుడు ATV Omni ద్వారా 6 languages, అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ, 6 లాంగ్వేజెస్లో విల్ బి ప్రెజెంటింగ్ ద ఎంటైర్ క్రిస్టియన్ కంటెంట్. సో విల్ బి వర్కింగ్ త్రూ అవుట్ ద కంట్రీ అండ్ త్రూఅవుట్ ద వరల్డ్. సార్, నోయల్ గారు, చివరిగా ప్రేక్షకులకి మీరు చెప్పాలనుకుంటున్న విషయం. చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి. మీకు డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే మీ పిల్లలకి చూపించండి ఫోను, వాళ్ళు డౌన్లోడ్ చేసి ఇస్తారు మీకు. సో 3 వీక్స్లో యాప్ రెడీ అవుతుంది. ఖచ్చితంగా అందరూ డౌన్లోడ్ చేయండి, అందరూ చూడండి, అందరికీ చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి, ఇలా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వస్తుంది, మనది ఎక్స్క్లూజివ్ క్రిస్టియన్ కాంటెంట్ ఉండబోతుంది, అందులో నో డిస్ట్రాక్షన్స్, నో డైవర్షన్స్, ప్యూర్లీ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. అండ్ ఇలాంటి ఒక థాట్ పుట్టినప్పుడు స్ట్రెంగ్త్ ఎంత అవసరమో ప్రేయర్ కూడా అంతే అవసరం. సో వి ఎంకరేజ్ ఎవ్రీబడి టు ప్రే అండ్ డెఫినెట్లీ డౌన్లోడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ సార్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ. చాలా విలువైన, అమూల్యమైన అంశాలని మనం చర్చించాం. ATV ఓమ్ని అనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా రాబో దినాలలో దేవుని యొక్క పనిని ప్రతి ఒక్కరికి అందుబాటులోనికి తీసుకొస్తున్న మన ఆరాధన టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ వర్చువల్ లైఫ్లో ఎక్కువగా బ్రతుకుతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకి క్రైస్తవ సమాజానికి మేలుకరంగా ఈ ఆధునిక ప్రపంచంలో మనకి అందుబాటులోనికి వస్తున్న ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా మనమందరం కూడా దేవునితో సరి అయిన సంబంధంలో, దేవునితో పాటు ముందుకు కొనసాగడానికి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేస్తున్న ఈ మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ బట్టి మనం అందరం వినియోగించుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నిద్దాం.
మనం నిత్యము కూడా అనుదిన ప్రార్థనలో మన ఆరాధన టీవీ ఛానల్ కొరకు కూడా ప్రార్థిస్తూ వారు కూడా ఇంకను దేవుని కొరకు బహుబలంగా పనిచేయలాగిన వారి కొరకు కూడా మనం ప్రార్థన సహకారాన్ని అందిద్దాం. ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.